మహాకృపను బట్టి దేవుడి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ఒక 9వ తారీఖు సోమవారం డిసెంబర్ మాసంలో దేవుడి ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి ఆయనకి ఘనత మహిమ కలుగునుగాక. ఆమె ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుని దేవుని వాక్యము ధ్యానించుకుందాము. ప్రతి ఒక్కరు తల వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, రాత్రికాల సమయం అంతా కూడా చక్కటి నిద్రను అనుగ్రహించి మరి ఈ ఉదయకాల సమయముని నీ పాద సన్నిధికి వచ్చి తండ్రి నాయన సాత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశం బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. నిజమే నాయన, మేము ఏ పాటి వారు తండ్రి నాయన, నీ కృప నీ దయా సంకల్పం మా మీద ఎల్లప్పుడూ 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 నిలిచి ఉంటుంది కనుక తండ్రి, మేము ఇంకనూ నిర్మూలము కానున్న వారమై ఉన్నాము తండ్రి. కనుక తండ్రి, ముఖ్యంగా నాయన విదేశాలలో స్వదేశంలో బిడ్డలు క్రీస్తు స్వరం ప్రార్థన గ్రూపులో ఉన్న వారిని, ఎక్కువ జామునే దేవుని వాక్య ధ్యాన పరిచర్యలో ఉన్న వారిని, మహిమ గల క్రీస్తు ప్రార్థన మందిరంలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి, ఆకలితో ఉన్న వారికి ఆహారములు, వస్త్రహీనత ఉన్న వారికి వస్త్రములను, బలహీనులకు బలములు, అధైర్యం ఉన్న వారికి ధైర్యములు, అనారోగ్యం ఉన్న వారికి ఆరోగ్యములు సమస్తములు కూడా మీరే దయచేయమని ప్రార్థిస్తూ ప్రార్థింపుతూ తండ్రి ప్రవాక్యములు ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడి బలపరిచి స్థిరపరచమని మా కొరకు త్వరగా రానియున్న యేసుక్రీస్తు వరకు మీ నామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ మరొకసారి ప్రభు పేరట నా హృదయపూర్వక వందనములు. ఎవరైతే ఈ యొక్క లైవ్ను వీక్షిస్తూ ఉన్నారో, ఎవరైతే యూట్యూబ్ పెట్టిన తర్వాత ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తారో వారందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి పేరట శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే దేవుని వాక్యము ప్రతిరోజు మనల్ని బలపరుస్తుంది. ప్రేమ దేవుని వల్ల ప్రతిరోజు ఎంత బలాన్ని దేవుని వాక్యం మనకి ఇస్తుందనంటే, లోకపరంగా చూసినప్పుడు లోకపరమైన ఆనందాలు మనకు లేకపోయినప్పటికీ ఆత్మీయ ఆనందాన్ని ఇచ్చేదే దేవుని వాక్యం. ప్రేమ దేవుని వల్ల అట్టి వాక్యాన్ని మనం ప్రతిరోజు వింటున్నాము. ప్రతిరోజు కూడా మనకి బలం అనేది వస్తూ ఉంది. ఆ బలం అనేది రాకపోతే మనం చేసే పనుల్లో కూడా మనం ముందుకు వెళ్ళలేము. లోకపరంగా మన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఏ వర్క్ అయితే మనం చేస్తున్నామో ఆ వర్క్లో కూడా ఆ బలం కావాలి అంటే ఆధ్యాత్మికంగా నీ ఆత్మ బలపడి ఉండాలి. దేవుని వల్ల అలా బలపడుతూ ఉంది కాబట్టి ఈరోజు మనం ఏ వర్క్ అయినా చేయడానికి దేవుడు శక్తినిస్తున్నాడు, బలాన్ని ఇస్తున్నాడు. మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ యొక్క డిసెంబర్ నెలలో మనం చేయవలసిన ప్రాముఖ్యమైన పని ప్రతిరోజు చేయాలి. 365 రోజులు చేయాలి. ఇంకా పర్టికులర్గా మానకుండా చేయవలసిన ఒక టైం డిసెంబర్ నెలలో దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎందుకంటే చెప్పమంటారు ప్రేమ దేవుని వల్ల యేసుక్రీస్తు ప్రభు వారు మాటలు చెబితే ఈరోజు ఈ డిసెంబర్ నెలలో చాలా మంది వినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకనంటే ఇది యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన నెల. యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన నెల అనే యొక్క ఆలోచనతో వారి యొక్క దృష్టి అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు వారి మీద ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ప్రేమ దేవుని వల్ల. కాబట్టి మనం క్రీస్తును ధరించుకున్న మనము
ఎక్కువ శాతం యేసుక్రీస్తు ప్రభు వారిని పరిచయం చేసే ఆ యొక్క స్థితిలో మనందరం ఉండాలి. మనం పరిచయం చేసుకోవడం కాదు, మనకు ఉన్నతమైన మన స్థితిని పరిచయం చేయడం కానీ మనం అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిపడి ఉన్న మనల్ని బ్రతికించడానికి ఆ మహాలోకాన్ని మహిమలోకాన్ని విడిచిపెట్టి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారి గురించి తెలియచేయడం అనేది చాలా ప్రాముఖ్యం. ప్రియమైన దేవుని వల్ల అలా తెలియజేసే క్రమంలోనే మనం డిసెంబర్ 1 నుంచి కూడా ఈ ఉదయకాల సమయం అనేది ఎక్కువజామునే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు, వచ్చిన ఆయనకు ఏ స్వాగతం ఇక్కడ మనం పలికాము, ఆయనకు ఎలాంటి గౌరవించాము అన్న ఆ మాటలు ఆ యొక్క బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతీది మనం చాలా వివరంగా తెలుసుకుంటూ ఉన్నాం. అయితే ఈరోజు కూడా అదే ఒక సువార్త, అదే 2వ అధ్యాయము, యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు ఆ యొక్క సత్రములో చోటు లేనప్పుడు ఆయనను కన్న తర్వాత మరియ భర్త అయిన యోసేపు గారు వారిని ఎక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని ఎక్కడ పనులు పెట్టారు అని మనం ఆలోచించినప్పుడు ఈ సర్వమును చేసిన సృష్టికర్తకు ఈ భూమి మీద తలవాల్చకు కూడా స్థలం లేదన్న యేసుక్రీస్తు ప్రభు వారు పెద్ద అయిన తర్వాత స్థలం లేదన్నారు. ఆయన పుడుతున్నప్పుడు ఆయనకి ఏ స్థలం లేకపోవడం వలన, అంటే ఒక గృహం లేకపోవడం వల్ల, ఒక సత్రంలో చోటు లేకపోవడం వల్ల ఎంతగా ఆయన ఏ స్థితిలో ఆయన ఏ దీనస్థితిలో ఆయన ఉన్నాడో అన్న విషయాన్ని మనం నిన్న గ్రహించాము. మరొకసారి మాట చదువుకుని ఈరోజు ఇంకా ఈ యొక్క లోక సువార్త 2వ అధ్యాయంలో ఏ మాటలు దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నారో, ఏ మాటలు మనకి నేర్పించి ఇంకా లోకంలోకి వెళ్ళి అనేకుల్ని ఆ యొక్క సృష్టికర్త అయిన దేవుణ్ణి పరిచయం చేయించాలనుకుంటున్నారు దేవుని చిత్తం. మనమైతే ఎక్కడ హెచ్చించుకోవడానికి కాకుండా తగ్గించుకుని జీవితం కలిగి జీవించాలని మరొకసారి నా సహోదరులందరికీ తెలియజేస్తున్నానండి. మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా, ఎంత బంగారం ఉన్నా, ఎంత ఉన్నతమైన స్థాయి ఉన్నా లోకపరంగా మీరు దేవుని దగ్గర తగ్గించుకుని బ్రతకాలి. ఇదే మనకి క్రైస్తవ్యం నేర్పించే ఒక అమూల్యమైన మాట. ప్రేమ దేవుని మాట. ఎందుకంటే దేవుని మాటలు వెండి పల్లెములో బంగారు పళ్ళ వంటివి అని సామెత గ్రంథంలో రాయబడి ఉంది. ఆ మాటలు చాలా విలువైనవి. అందుకే అంటాడు, జుంటె తేనె దారుల కన్నా మధురమైనది, రుచి కలిగినదని కూడా మనకి విషయం తెలియదు. వెండి చదువుతున్నప్పుడు కానివ్వండి, చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినడానికి మనం ఏం చేయాలి, ప్రయత్నం చేయాలి. రైట్, చూద్దాము. లోక సువార్త 2వ అధ్యాయము 7వ వచనంలో, తన తొలి జీవుడు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో వరుణ్ణి పెట్టినాం. ఇది ఆల్రెడీ 2 రోజులుగా మనం ఈ వాక్యాన్ని వివరించుకుంటున్నాం. ఆయన ఎక్కడ పడుకోబెట్టారట? పశువుల తొట్టెలో. ఎక్కడ స్థలము లేదట? సత్రములో ఆయనకు స్థలం లేదట. సత్రం ఉన్న భూమిని చేసింది ఎవరు? ఆయనే. కానీ ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన స్వాగతాలు లేవు. ఇప్పుడు సీఎంఓ, పిఎంఓ, ఆఖరికి ఎమ్మెల్యే వచ్చినా పెద్ద ఫ్లెక్స్లు కట్టేసి చాలా ఆడంబరాలు చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారికి ఎన్నో చోట్ల, అంటే పాత నిబంధన గ్రంథంలో ఎన్నో ప్రవచనాల ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు ఇలా వస్తారు, అది ఆనవాలుగా దేవుడు ఎన్నో రాయించాడు. కానీ ఒకటి పట్టించుకోకుండా దేవుణ్ణి చాలా బాధ పెట్టిన వైద్యం మనకు కనిపిస్తూ ఉంది. రైట్, ఇది మీకు బాగా అర్థమైంది కనుక అది రోజు యొక్క మెసేజ్ వింటున్న వారికి ఈ విషయం అర్థమవుతుంది. నెక్స్ట్ కిందకి చదువుదాము. 8వ వచనం, ఆదేశములో యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన ఆదేశంలో కొందరు గొర్రెల కాపరులు
పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనిచుండగా. ఏం చేస్తున్నారు? రాత్రి వేళ మందను కాస్తున్నారట. కొంతమంది గొర్రెలు కాపరులు. ఇప్పుడు వాళ్ళు ఆ మందను కాస్తున్నారు. మందను ఏ జంతువు వచ్చి ఎత్తుకుపోకుండా తనకున్న వారికున్న ఆ మందుని కాపాడుకోవడానికి వాళ్ళు మెలుగుగా ఉన్నారు, కాస్తున్నారు. లేకపోతే మనం పడుకుని ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ ఇక్కడ పర్టికులర్గా ఇక్కడ మనం వినవలసిన గొప్ప వాక్యం ఏంటంటే, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనిచుండగా ప్రభువు దూత. చూడండి, చాలా జాగ్రత్తగా వినాలంటే చాలా అద్భుతమైన సందర్భాలు ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. మనం ఆ యొక్క ఒకసారి చదువుకుంటూ ఉంటాం. క్రిస్మస్ సీజన్లో ఈ మాట చదువుతారు తప్ప ఈ మాట గురించి వివరణ అనేది చాలా కొద్దిగా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. అలాగే ఎవరి గురించి మనం తప్పుగా మాట్లాడట్లేదు, కానీ మనం దీన్ని బాగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇంకా ఆధ్యాత్మిక స్థితిలో గొప్పగా ముందు కొనసాగాలనే ఒక ఆలోచనతో ప్రయత్నం జరుగుతుంది అంతే. ఓకేనా? ఎవరిని విమర్శించే అర్హతగా విమర్శించే పనిగా మనకు లేదు. విమర్శిస్తే దేవుడు అన్నాడు, నిన్ను నేను విమర్శించవలసి వస్తుంది అని. కాబట్టి దేవునికి వ్యతిరేకమైన పని ఏది మనము చేయకూడదు, ఏ పని చేసే ఆలోచన మనకి రాకూడదు. కాబట్టి ప్రేమ దేవుని వల్ల అందరూ బహు జాగ్రత్త కలిగి మాట ఆలోచించగలిగి, ఆ దేశంలో కొందరు గొర్రెలు కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ తమ మందను కాచుకొనిచుండగా, 9వ ప్రభువు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు దూత ఎవరి దగ్గరికి వచ్చి నిలిచింది? ఆ గొర్రెలను కాసి కాపరుల దగ్గరికి వచ్చి నిలిచిందట. ఎవరు? ప్రభువు దూత. ఈ ప్రభువు దూత ఎక్కడి నుండి వస్తుంది? పరలోకం నుండి వస్తుంది. చాలా జాగ్రత్తగా వినండి. ఎంత ధన్యత ఈ గొర్రెల కాపరులకి. ఎంత ఫస్ట్ ప్రారంభం సువార్త ప్రకటింపబడుతుంది. క్రిస్మస్, క్రీస్తును ఆరాధించే ఫస్ట్ ప్రారంభం ఎక్కడి స్టార్ట్ అయింది అంటే గొర్రెల కాపర దగ్గర నుంచి. గొర్రెల కాపరులు. ఓకేనా? చాలా జాగ్రత్తగా వినండి మాట. ప్రభువు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్డారు. ప్రభువు మహిమ. ఆ ప్రభువు దూత, ప్రధాన దూత వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి అంత వెలుగు. ఎంత వెలుగు అంటే పట్ట పగల కంటే వెలుగుగా ఉండే దేవుని మహిమ అండి. చూడండి, అద్భుతం ఏంటంటే గొర్రెల కాపరులు దేవుని మహిమను చూస్తున్నారు. ఎంత ధన్యత చూడండి. ఈ రోజు ఈ మాటలో మనకు అర్థమయ్యేది, గొర్రెల కాపరులు ధన్యత కలిగిన జీవితం వరకు ఉంది. ధన్యులు. ఇంకా బాగా చెప్పాలంటే ఎవరు వారు? ధన్యులు. నిజమే. ఈరోజు సువర్తమానం మన దగ్గరికి వచ్చింది. మనము కూడా ధన్యులమే. నిజమే. దాని మీద నిలబడిపోతే, ఆ స్టాండర్డ్ మీద నిలబడిపోతే, దేవుడిచ్చిన గొప్ప సువర్తమానం మనం విన్నాము, విని మారాము కనుక ధన్యత మనకు కూడా వచ్చింది. ఆ రోజు ఆ ధన్యత పొందుకున్న వారే గొర్రెల కాపరులు. నిజం ప్రేమ దేవుడు మాట. ఈరోజు మీకు వాక్యం వినబడుతుందని, ఉదయకాలంలో వాక్యం వినబడుతుందని వినేవారు కొంతమంది అయితే, వినట్టుగా ఉండేవారు మరికొంతమంది ఉంటూ ఉంటారు. ఏదేమైనప్పటికీ లెక్క చెప్పాల్సిన దేవుడు ఎదుటే కదా ప్రేమ దేవుడు వాళ్ళ. దేవుని మాట వినబడుతుంది. వారు గొప్పవాడు చెప్తున్నాడా, కొన్ని కోట్ల రూపాయలు ఉన్నవాడు చెప్తున్నాడా, ఏమి లేనివాడు చెప్తున్నాడా అని కాదు. ఎవరు చెప్పినా వాక్యం చెప్తున్నారు. కాబట్టి వాక్యాన్ని మనసు పెట్టి వింటే, ఆ మనసు పెట్టి విన్న వాక్యం మీ హృదయాన్ని కదిలిస్తుంది. హృదయాన్ని ఏం చేస్తుందట? కదిలిస్తుంది. ఆలోచించాలి. ఒక్కసారి ఆగి ఆలోచించాలి. వాక్యం మనకు వినబడుతుంది అన్నప్పుడు ఈ వాక్యపు బలం మనల్ని ఉన్నత స్థితిలో పెడుతుంది. నిజంగానండి, ఇక్కడ గొర్రెల కాపరులు ఎంత ధన్యత కలిగిన జీవితం కలిగి ఉన్నారో మనం ఆలోచించగలిగితే, ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు
మిక్కిలి భయపడ్డారు వెలుగుని చూసి, ఆ దూతను చూసి. దూత చుట్టూ ఉన్న వెలుగు ఏంట? ప్రభు మహిమ. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎస్, ఎప్పుడైతే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతావో ఎవరికి కనిపించిన మహిమ నీకు మట్టిగా కనిపిస్తుంది. నీకు మట్టిగా కనిపిస్తున్న మహిమ ఆనందంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు. అప్పుడు నీ ముఖము ఆ మహిమతో తేజరెడుతుంది అనమాట. ప్రియ సహోదరి సహోదరుల, ఆ మహిమతో తేజరెడుతుంది. అలాగే మరొక మాట కూడా మనం చూడగలిగితే ప్రేమ దేవుని వల్ల 10వ వచనంలో, వాళ్ళేమో 9వ వచనంలో భయపడుతున్నారు. భయపడుతున్న వీరితో దూత మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది దూత అని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ప్రేమ దేవుని వల్ల, అయితే ఆ దూత భయపడకుడి. చూడండి, భయపడుతున్న వారితో దేవుడు తన దూతతో మాట్లాడిస్తున్నాడు. భయపడకుడి. ఇదిగో ప్రజలందరికీ చాలా అందమైన వాడు. ఎందుకంటే అందరూ కూడా ఈ మాట బాగా చదవాలి. ఇదేదో కొంతమందికే అని అనుకుంటే కుదరదు, కానీ ఇది ప్రపంచం మీద ఉన్న ప్రజలందరికీ ఇక్కడ అదే మాట చెప్తారు, జాగ్రత్తగా వినండి. అయితే ఆ దూత భయపడకూడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. ఎంత ధన్యత! ఎవరిది? గొర్రెల కాపరుల ప్రియ దేవుని వాళ్ళ. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి వచ్చినప్పుడు మొట్టమొదటి ఆ సమాచారం అందరికీ తెలుసు. పెద్దలందరికీ తెలుసు. వాళ్ళు ధర్మశాస్త్ర ఉపదేశకులు కూడా ఉన్నారు, వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు సమాచారం. ఎందుకంటే వాళ్ళకి ప్రవచనంగా రాయించబడింది, కానీ గ్రహించలేకపోయారు. గొర్రెల కాపరుల యొద్దకు దూతలే పంపించాడు దేవుడు. వాళ్ళకి సువార్తను ప్రకటిస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. ఎంత గొప్ప ఆనందకరమైన విషయం ప్రేమ దేవుని వల్ల. ఒకసారి ఆలోచించండి. తర్వాత ఈ 10-11 వచనాలు ధ్యానించి రేపు విచిత్రమైన వచనం 12 వచనం దానిలో పూర్తి క్లారిటీ ఇస్తాను. మీకు జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇప్పుడు కూడా ఇది మనం ఈ క్రిస్మస్ సీజన్లో ఈ 2వ అధ్యాయం కానించి 2వ వచనం కానించి 14వ వచనం వరకు చదువుకుంటూ పోతాం. ఏం చేస్తూ ఉంటాం? చదువుకుంటూ పోతాం. వాక్య పట్టణంగా చదువుకుంటూ పోతాం తప్ప ఎప్పుడు దీన్ని మనం ఏం చేయలేదు, పరిశీలన చేసి ఉండకపోవచ్చేమో. కానీ ఈ రోజు రేపు ఈ యొక్క వచనాలు మనం పరిశీలన చేద్దాం. ఎందుకంటే ఈ వచనాలు చాలా గొప్పగా ఉంది ప్రియ దేవుడు వాళ్ళ. ఇప్పుడు 11వ వచనం ఏమన్నా ఇవ్వబడుతుందంటే, దావీదు చూడు, సువార్త ప్రకటన జరుగుతుంది ఇక్కడ. దావీదు పట్టణములో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. సువార్త, ఈ సువార్త శుభవార్త ఏంటట? దావీదు పట్టణములో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభువైన క్రీస్తు. ఈ మాట అందరూ అర్థం చేసుకోండి. దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు పుట్టాడు. ఆయనే ఎవరట? యేసు క్రీస్తు ప్రభువారు. ఓకేనా? రైట్. మాటలు నిన్న మనందరం కూడా ఈ గొర్రెల కాపరులు ధన్యత, వారి ధన్యులు అన్నట్టుగా మనకి అర్థమవుతుంది. ప్రారంభంలోనే యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి వచ్చినప్పుడు డైరెక్ట్ గా సువార్త మనం దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ చెప్పే మాట ఏంటంటే ప్రేమ దేవుని వల్ల ప్రజలందరికీ కలగో మహా సంతోషకరమైన వర్తమానం, సువర్తమానం. నిజమే, ఇది నిజంగా సువర్తమానము, సువార్తే.
కాబట్టి ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ప్రేమ దేవుని వలన ఏ చదువు లేని, ఏ దైవ జ్ఞానము లేని వారి దగ్గరికి దేవుని మాట వెళ్ళిపోయిందండి. వాళ్ళకి కొన్ని ఆనవాళ్ళు చెప్తున్నాడు దేవుడు. ఆనవాళ్ళు ఏంటో ఆ యొక్క దేవదూత ద్వారా ఆనవాళ్ళు చెప్తున్నాడు. రేపు చూద్దాము. కానీ ఈ రోజు మీరు బాగా ఆలోచించవలసింది, గొర్రెల కాపరులు ధన్యులు. ఓకేనా? దేవుని రాకడ, మొదటి రాకడ, యేసుక్రీస్తు ప్రభువు మొదటి రాకడ, ఆయన వచ్చిన స్థితిని వెంటనే తెలియజేసి మొట్టమొదటిగా ప్రపంచంలో ఎవరికయ్యారంటే ఈ గొర్రెల కాపరులకే. కాబట్టి గొర్రెల కాపరులు ధన్యులు అని మనం తేల్చి చెప్పేయచ్చు. కాబట్టి ఈ మాటలు ఎవరైతే వింటున్నారో, వింటున్న ప్రతి ఒక్కరు కూడా నీ పాపాన్ని, నీ పాప భారాన్ని, నీ అపరాధములను తీయడానికి యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి దిగొచ్చారు సంగతి మీరు మర్చిపోవద్దు. రేపు మన ఉదయకాల సమయం మనం 12వ వచనం ధ్యానిద్దాము. ఇక్కడ ఏముంది, ఒక ఆనవాలిస్తున్నాడు, ఆనవాలు ఏంటి అనేది మనం పరిశీలన చేద్దాము. దేవుని దయలో, దేవుని కృపలో ఇంకా గొప్పగా ముందుకి కొనసాగబోదాము. అట్టి రీతిని మీరందరూ కూడా కొనసాగవలసిందిగా కోరుకుంటూ నా మాటను ముగిస్తూ ఉన్నాను. అలాగే ఈ ప్రతిరోజు కూడా దేవుని యొక్క పాద సన్నిధిలో వెతకండి, ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు. నిజమే, గొర్రెల కాపరులు ధన్యులు. ఎందుకంటే నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువు భూమి మీద రాగానే మొదటి ఆ పిలుపు లేదా ఆ వార్త వారి వద్దకే వెళ్ళింది తండ్రి. నీ దూతను పంపించావు, వాటిని తెలియజేశావు. నిజమే, ఎంత ధన్యకరమైన జీవితం ఉంటుంది. అట్టి ధన్యకరమైన జీవితంలో మీవును ఉండడం లేదు. మీరు సహాయం దయచేయాలి. ప్రతి మాట ఉదయమని పలకలు పద్ధతి చేస్తున్న వారిని ప్రతి ఒక్కరికి దయచేయాలి. మా కొరకు కానీ యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన మనం వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ సహవాసము ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే నడిపించుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. రేపు ఉదయకాల సమయాన్ని కలుసుకుందాము. అలాగే ఎవరైతే పనులు